సాధారణంగా మన దేశంలో అన్ని ఆలయాల్లోకి భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. భక్తికి ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ స్వామివారి దర్శనం చేసుకుంటారు. కానీ కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలు అనుమతి లేదు. అదేవిధంగా వివాహం జరిగిన పురుషులు ఈ గర్భగుడిలోకి ప్రవేశం లేదు. ఇంతకీ ఆ దేవాలయం ఏంటి, ఎక్కడ ఉంది, ఆలయంలోకి వివాహితులైన పురుషులు ఎందుకు వెళ్ళకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. అయితే వీటిలో మనకు బ్రహ్మ దేవాలయం చాలా అరుదుగా కనిపిస్తాయి. విష్ణుమూర్తి శాపం పెట్టడం వల్ల బ్రహ్మదేవుడికి ఎవరు పూజలు చేయరు. అందువల్ల బ్రహ్మ దేవాలయాలు కూడా మనకు కనిపించడం చాలా అరుదు. మన దేశంలోని అరుదైన 3 బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ జిల్లా పుష్కర్ అనే ఊరిలో ఉంది. ఇక్కడ పుష్కర నది ఒడ్డున బ్రహ్మ దేవాలయం ఉంది. పుష్కర నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయంలోకి వివాహితులైన పురుషులకు ప్రవేశం లేదు. అందుకు గల కారణం ఏమిటంటే, పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు పుష్కర నది ఒడ్డున యజ్ఞం చేయాలని భావిస్తారు. అయితే యజ్ఞం చేసేటప్పుడు తప్పకుండా భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాలనే ఆచారం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యజ్ఞం చేయడానికి తలపెట్టిన బ్రహ్మ ఆ యజ్ఞంలో పాల్గొనడానికి సరస్వతీదేవి ఎంతో ఆలస్యంగా రావడంతో బ్రహ్మదేవుడు గాయత్రి దేవిని పెళ్లాడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సరస్వతీదేవి ఎంతో ఆగ్రహానికి గురై పెళ్లైన పురుషులు ఎవరు ఈ ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించరాదని శాపం పెట్టింది. ఒకవేళ ఆలయంలోకి ఎవరైనా వివాహమైన పురుషులు వస్తే వారి వివాహ దాంపత్యంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారని, అందుకోసమే ఆలయంలోకి ప్రవేశించరని పురాణాలు చెప్తాయి.